ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ఏ పాఠమో తెలుసా? చూసారా కరపత్రం? ఎవరైనా తెలియదు ఎవరికి? ఇవ్వండి ఒకసారి స్క్రీన్ మీద. దేవుని గృహముపై దైవ అనుగ్రహం అంటే జూలై 1 చూశారు కానీ ఏం చెప్తారనేది చూడలేదనమాట. ఓకే, పర్వాలేదు. దేవుని గృహముపై దేవుని అనుగ్రహము. మరి దేవుని గృహము అనగానే ఇక్కడ నిర్మించబడినటువంటి మరి కట్టడం కాదు, సిమెంట్ తోటి, ఇటుకలతోటి, ఐరన్ తోటి నిర్మించబడినది దేవుని గృహము కాదు. మరి ఏంటి దేవుని గృహం? ఏది దేవుని గృహము అని అంటే మనమే దేవుని గృహం. మరిది ఒక సంఘముగా కావచ్చు, లేదంటే ఒక కళాశాల, దేవుని మాటలు నేర్చుకునే ఒక కేంద్రంగా కావచ్చు. ఎక్కడైనా 2-3 నా నామమును కూర్చుంటే అక్కడ ఎవరు ఉంటారంటే అండి, అక్కడ తండ్రి అని దేవుడు కూడా ఉంటారట. 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉంటారో అక్కడ నేను కూడా ఉంటానంటున్నారు. అంటే దేవుడు ఉండే చోటు అది ఎక్కడ అంటే ఈ రాతి కట్టడాలు కాదు, కానీ ఒక సువార్త విషయమై ఒక 2-3 ఎక్కడైనా కూడి ఉన్నారు అనుకోండి, అక్కడ ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. లేదు, అక్కడ వీధిలో ప్రొజెక్టర్ కార్యక్రమం వేస్తున్నారు అనుకోండి, అక్కడ ఎవరు ఉంటారు? లేదంటే ఒక లేఖనాల పరిశోధన సదస్సు జరుగుతుంది అనుకోండి, అక్కడ 10-20 మంది కూడుకున్నారు అనుకోండి, అక్కడ ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. అది ఒక రీసెర్చ్ సెంటర్ అయినా, లేదంటే వీధి సువార్త అయినా, ఒక సంఘమైనా, లేదంటే ఒక కళాశాల అయినా, ఎక్కడైనా దేవుని నామము విషయమై ఎవరైనా కూడి ఉంటే అక్కడ దేవుడు ఉంటాను అంటున్నాడు అని అంటే దేవుడు నివసించే చోటు ఏది అంటే మనమే. జీవము గల దేవుని సంఘం మనమే. మీ దేహములు దేవునికి ఆలయమై ఉన్నవని మీరు ఎరుగరా? అంటే దేవుడు మనలోనే ఉంటానంటున్నాడు, మనతోనే ఉంటానంటున్నాడు. అంటే దేవుడు నివాసం ఉండే చోటు, మనం నివాసం ఉండే చోటుని ఏమంటామండి? ఏమంటాం? ఇల్లు. మీ అందరికీ నివాసాలు ఉన్నాయి. కొంతమంది వైఎస్ఆర్ కాలనీ నుంచి వచ్చారు, కొంతమంది సేవానగర్ నుంచి వచ్చారు, కొంతమంది సరౌండింగ్స్లో స్వతంత్ర నగర్ సరౌండింగ్స్లో నుంచి వచ్చారు, కొంతమంది కారు షెడ్ నుంచి వచ్చారు. మీరు అక్కడ నివాసం ఉంటున్నారు కాబట్టి దానిని మీ గృహము అని అంటారు, మీ ఇల్లు. అలాగే దేవుడు ఎక్కడుంటాను అంటున్నాడు అని అంటే దేవుని నామం ఎక్కడ, దేవుని నామం నిమిత్తం ఎవరైనా ఎక్కడైనా కూడుకుంటే అక్కడ నేను ఉంటాను అంటున్నాడు. అంటే దాన్ని ఏమంటారు? దేవుడు ఉండే చోటు కాబట్టి అది దేవుని గృహం. దాన్ని దేవుని గృహము అని అంటారు. దాని విషయమై మనం బైబిల్లో కొన్ని మాటలు చూడగలిగితే, పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఒక మంచి మాటను పలుకుతున్నారు చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. పౌలు గారు ఏమంటున్నారండి? పౌలు గారు ఏమని చెప్తున్నారు? మేము దేవుని జత పనివారముగా ఉన్నాము అని అంటున్నాడు. మీరు అనగా ఎవరు గురించి చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు? మీరు అంటే ఎవరండి? కొరింథులో ఉన్నటువంటి దేవుని సంఘం. ఎవరైతే దేవుని నామం విషయమై దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి కూడుకున్నారో ఆ సంఘమైనటువంటి కొరింథులో ఉన్నటువంటి దేవుని సంఘాన్ని ఉద్దేశిస్తూ ఏమంటున్నారంటే, మీరు ఎవరో కాదు, మీరే దేవుని గృహమునై ఉన్నారు. మీరే దేవుని గృహం. కొరింథులో ఉన్నటువంటి దేవుని సంఘమే దేవునికి గృహముగా మలచబడిందంట. ఇప్పుడు మీరంతా ఇక్కడ చేరి ఉన్నారంటే మీరంతా ఎవరు? మిమ్మల్ని ఏమని పిలాలి? ఏమని పిలాలి?
మనమంతా దేవుని గృహం. మరి ఈ దేవుని గృహముగా ఉన్నటువంటి మనమందరిపై దేవునికి ఏ విధమైన అనుగ్రహం ఉంది? మనకి ఏ రకమైన అధికారం ఇచ్చాడు దేవుడు? మనల్ని నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మనం ఏం చెయ్యాలని ఆశపడుతున్నాడు? ఎలా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు? దేవుని గృహముపై దేవుని అనుగ్రహం. ఇక్కడ కూడుకున్న వారందరి పట్ల దేవుడికి ఉన్నటువంటి అభిలాష ఏంటి? మనకి ఎలాంటి ఈవులను దేవుడు ప్రసాదించాడు, అనుగ్రహించాడు అనేది మనం వెళ్ళగలిగితే మన జీవిత పరమార్థం ఏంటో మనకు అర్థమవుతుంది. దేవుని గృహంలో ఉన్నటువంటి నేను ఏం చేయాలి దేవుని కోసం అనేది మనం ఈరోజు తెలుసుకొని విన్న వాటిని బట్టి మన బ్రతుకులను ఆ రీతిగా మలుచుకొనవలసిన అవసరత చాలా ఉంది. మరి ఏ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, మనల్ నుంచి ఏం ఆశిస్తున్నాడు అనేది కూడా మనం బైబిల్లో కొన్ని మాటలు చూడగలిగితే, పౌలు గారు తిమోతికి రాసిన పౌలు గారు తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనాల్లో కొన్ని మంచి విషయాలను దేవుడు తెలియజేస్తున్నాడు. ఒకసారి చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనాలు. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. చూడండి, ఇక్కడ గొప్ప ఇంటిలో, గొప్ప ఇల్లు కావచ్చు, లేదంటే చిన్న ఇల్లు కావచ్చు, ఏ ఇంటిలోనైనా ఏ ఉంటాయని చెప్తున్నాడండి ఇక్కడ. బైబిల్ అందరూ చదివారా? ఇప్పుడు చదవబడిన మాటను విన్నారు కదా. ఇంటిలో ఏముంటాయని అంటున్నాడు? బంగారువి వెండివి పాత్రలు మాత్రమే గాక కర్రవి మంటివి కూడా ఉండును. ఇక్కడ ఇంటిలో ఏముంటాయండి? ఇంటిలో ఏముంటాయంట? పాత్రలు అంటే వస్తువులు, అంతే కదండి. మీ ఇంట్లోనైనా మా ఇంట్లోనైనా ఎవరింట్లోనైనా మనం వాడుకోవడానికి ఏం పెట్టుకుంటామనంటే చాలా వస్తువులు పెట్టుకుంటాం. చాలా వస్తువులు మనం పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఇంట్లో ఒక టీవీ కావచ్చు, ఒక ఫ్రిడ్జ్ కావచ్చు, లేదంటే ఒక మంచం కావచ్చు, కూర్చోవడానికి ఒక కుర్చీ కావచ్చు, మరి గాలి బాగా రావాలని ఒక ఫ్యాన్ పెట్టుకోవచ్చు, లేదంటే వెలుగు కావాలని లైట్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఏంటివి? ఇవన్నీ వస్తువులు. మరి ఈ వస్తువులలో బంగారం ఉండే ఉంటాయి, అలాగే వెండితో చేయబడిన ఉంటాయి, కర్రతో చేయబడిన ఉంటాయి, మట్టితో చేయబడిన ఉంటాయి, రకరకాల లోహాలు ప్లాస్టిక్తో ఉన్న ఉంటాయి, లేదంటే స్టీల్కి సంబంధించిన ఉంటాయి. మన ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఒకసారి ఆలోచించండి. ఆ మెటీరియల్, రకరకాల వస్తువులు మనం వాడుకుంటాం. మన ఇంట్లో అందరూ ఆలోచిస్తే రకరకాల వస్తువులు ఉంటాయి, రకరకాల మరి లోహాలతో చెక్కకు సంబంధించిన సామాన్లు ఉంటాయి. ఉన్నాయి మీ ఇంట్లో చెక్కవి? చెక్క సామాన్లు అంటే ఏముంటాయి? తలుపు, కిటికీయో, కబోర్డ్లో. చూడండి, ఇలాంటివన్నీ చెక్కతో చేయబడినవి. అలాగే మరి స్టీల్కి సంబంధించినవి ఉంటాయి. స్టీల్కి సంబంధించినవి ఏం వాడుకుంటారు ఇంట్లో మీరు? ఏంటి లేడీస్ ఎవరు మాట్లాడట్లేదు? ఎవరు వస్తువులు ఏమి వాడరా? ఈయన తినేవి కానీ వండుకునేవి కానీ చూడండి, రకరకాల స్టీల్ పాత్రలు ఉంటాయి, లేదంటే పెంగాణీ పాత్రలు ఉంటాయి, సిల్వర్తో చేయబడినవి ఉంటాయి, రకరకాలవి. మరి రకరకాల వస్తువులన్నీ దేనికోసం మనం ఇంట్లో పెట్టుకున్నాం? అలంకరణ కోసమా? వాడుకోవడం కోసమా? మనం నిరంతరం వాడుకుంటాం ఈ వస్తువులన్నీ. మరి వాడుకునే వస్తువుల గురించి ఇక్కడ దేవుడు చెప్తూ, మీరు ఎన్నో ఇంట్లో వస్తువులు వాడుకుంటారు కదా,
రకరకాల లోహాలతో పెట్టుకున్నవన్నీ మీ అవసరతల నిమిత్తం మీరు వాడుకుంటారు. వీటిలో కొన్ని ఎలాగుంటాయంటే కొన్ని ఘనతకు వాడుతారట, కొన్ని ఘనహీనతకు వినియోగించబడును. ఘనహీనత. ఘనత అంటే ఏంటండి? ఘనత అంటే గొప్పగా ఉండేవి, అందంగా కనబడేవి ఘనత వహించినవి అని అంటారు. ఘనహీనమైనవి కూడా వస్తువులు ఉంటాయి, అవి బయటకు చూపించుకోం. మన పర్సనల్ విషయమే వాడుకుంటాం, అంతే కదండి. బాత్రూముల్లో వాడుకునేవన్నీ మనం బయటికి ఏమైనా చూపించగలమా? ఆ టాయిలెట్ క్లీన్ చేసుకునేవి అలాంటి వాటినన్నింటినీ ఘనహీనత. అవి ఎప్పుడు ఆ బాత్రూంలోనే మూలలో ఎక్కడో ఉంటాయి. చీపుర్లు కానివ్వండి, చేటలు కానివ్వండి, అందంగా ఎక్కడైనా వేలగడుతుంటారా ఎవరైనా ఇంట్లో? అవి ఘనహీనమైనవి. అన్నీ మనం చూపించుకోం. మనం వాడుకునే బ్రష్లు, టంగ్ క్లీనర్లు ఇలాంటివన్నీ బయటకు ఉండవు, ఎక్కడో లోపల బాత్రూంలో పెట్టేస్తాం, లేదంటే తలుపు చాటున మూలన పెట్టేసుకుంటాం. ఘనత కలిగినవన్నీ అలంకరిస్తాం శుభ్రంగా. మంచి మంచి ఫోటో ఫ్రేములు కానివ్వండి, లేదంటే బంగారం కానివ్వండి మన మెడలో వేసుకుంటాం. చక్కగా అందరూ చూడగానే అబ్బా చాలా బాగుంది, భలే ఉంది. ఒక టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, ఏసీ కానీ, అవి ఘనత మనం బాగా ఎక్కువగా వినియోగించుకుంటాం. ఇలాంటివి కొన్ని ఘనత కొరకు వాడుకుంటాం, కొన్ని ఘనహీనతకు. ఇంట్లో మసిగుడ్లు ఉన్నాయనుకోండి, వాటిని మనం ఘనంగా చూపించుకుంటాం ఎవరికైనా. చూడండి మా ఇంట్లో మసిగుడ్డ ఎంత బాగుంది అనుకొని. బాగోదు, అది ఘనహీనత. ఘనతకు కొన్ని వాడుకుంటాం, ఘనహీనతకు కొన్ని వాడుకుంటాం. ఇది ఎంత వాస్తవమో మనం నివాసం ఉంటున్న ఇంటిలో ఈ పాత్రలు, ఈ వస్తువులు, రకరకాల ఐటమ్స్, వాటి పనిని బట్టి ఘనత ఉంటుంది, ఘనహీనత ఉంటుంది. వాటి అవసరతను బట్టి మనం ఇంట్లో పెట్టుకుంటాం. మరి ఇప్పుడు దేవుని గృహం, మన గృహంలో అయితే వస్తువులన్నీ మనకు తెలుసు. ఇప్పుడు దేవుని గృహంలో మనమంతా ఎవరమి? దేవుని గృహంలో మనమంతా ఎవరమి చెప్తున్నాడు చూడండి. 21వ వచనంలో, ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయ్యి ఉండును. చూడండి, దేవుని గృహములో మనల్ని కూడా దేవుడు ఏమంటున్నాడు? మనం ఎవరమంట? మనము కూడా పాత్రలము, దేవుడు వాడుకునే పాత్రలము, దేవుడు వాడుకునే వస్తువులు మనం. ఎందుకంటే ఇదంతా దేవుని గృహం. దేవుని గృహములో ఉన్నటువంటి మనం అంతా వస్తువులం. మీరొక వస్తువు, నేనొక వస్తువు, ఇక్కడ కూర్చున్న వారు కొన్ని వస్తువులు, ఇలా రకరకాల వస్తువులు ఉన్నాయి దేవుని గృహములో. కానీ ఉన్నటువంటి దేవుని గృహములో ఉండవలసిన పాత్రలన్నీ ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంట? ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? ఘనతకు కొన్ని, ఘనహీనతకు కొన్ని ఉండాలనుకుంటున్నాడా? అందరూ కూడా ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? దేవుడు వాడుకొనుటకు, యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. ఘనత నిమిత్తమే మనమంతా వినియోగింపబడడానికి దేవుడు కోరుకుంటున్నాడంట. మనమంతా అందంగా దేవుడు చూపించుకునే విధంగా, దేవుడు గర్వపడే విధంగా మనం తయారవ్వాలి, మనమంతా ఉండాలి. ఘనహీనమైనవి అనుకోండి, మనం చూపించుకోగలమా? ఇందాక మీకు చెప్పాను, బాత్రూంలో కానీ, వంటగదిలో మసిగొడ్లు కానీ, పళ్ళు తోముకునే బ్రష్లు కానీ, ఇలాంటివన్నీ ఘనహీనమైనవి. అవి మనం అందరికీ చూపించుకోవాలని ఇష్టపడం. కానీ దేవుడు అలా ఉండాలని కోరుకోవట్లేదట. అందరూ ఘనత గలవారుగా ఉండాలి. దేవుని గృహములో చేర్చబడిన పాత్రలుగా పిలువబడుతున్న మనమంతా ఘనత గలవారుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడంట. అలా ఉండాలంటే ఏం చేయాలండి? ఏం చేయాలట? మనము అర్హత సాధించుకోవాలంట. తన్ను తాను పవిత్రపరుచుకొని ఎడల దేవుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రగా ఉండాలి అని అంటే మనల్ని మనము
పవిత్రపరుచుకొని ఇంకేమంటున్నాడు, వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి, ప్రతి సత్కార్యం, అన్ని పనులకి నేను చేయడానికి సిద్ధము. దేవుడా, నువ్వు నన్ను ఏ రకంగా వాడుకుంటావో ఆ రకంగా వాడుకో అని మనం సిద్ధపరచబడాలంట. సిద్ధపరచబడాలి అని అంటే ప్రతి సత్కార్యం అని అంటున్నాడు. వాక్య సంబంధమైన క్రియ అది ఏదైనా అది దేవుడు వాడుకునే విధంగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి. అప్పుడే మనకేం కలుగుతుంది? దేవుని దృష్టిలో అప్పుడు మనం ఏ పాత్ర అవుతాం? ఘనత గల పాత్రలుగా మనం మలచబడతాం. ఘనత గల పాత్ర. ఎవరికైనా ప్రార్థన చేయమన్నాం అనుకోండి, చాలామంది సిగ్గుపడుతుంటారండి, చేయరు. అయ్యో నాకు ప్రార్థన రాదండి, ఎవరికైనా ఇవ్వండి, ఇంకెవరికైనా ఇవ్వండి, పెద్దోళ్ళు ఉన్నారు కదా, లేదంటే వాళ్ళు బాగా చదువుకుంటున్నారు కదా. ఇలాగంటున్నాం అనుకోండి, మనం అర్హమైన పాత్రలమా? లేదండి ఏమైనా 4 మాటలు చెప్పండి అమ్మా. వీధులు ఇరుగు పొరుగు వాళ్ళు చాలామంది మనలతో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు మనం వాక్యం చెప్పడానికి అవకాశం, వాళ్ళందరూ వాళ్ళు మన దగ్గరకు వచ్చారు. మరి అవకాశం దొరికినప్పుడు దేవుని గురించి చెప్పగలిగే సామర్థ్యత మనలో ఉండాలి. అది అర్హత. అప్పుడు ఘనమైన పాత్రలుగా మనం ఎంచబడతాం. మనల్ని దేవుడు వాడుకుంటాడు. ఒక ప్రార్థన చేయడానికి, ఒక పాట పాడడానికి, లేదంటే ఒక వాక్యాన్ని చెప్పడానికి, లేదంటే వాక్య పఠనం బైబిల్ చదవడానికి పిలుస్తూ ఉంటారు సంఘంలో. పలానా సహోదరులు వచ్చి పాట పాడుతారు అనగానే మనం పాట పాడడానికి సిద్ధపడిపోవాలి. పలానా సోదరు వచ్చి వాక్య భాగాన్ని చదువుతారు అని అంటే తప్పులు లేకుండా చదవగలిగే సామర్థ్యతను, అర్హతను మనం సంపాదించుకోవాలి. కొద్ది నిమిషాలు దేవుని గురించి మాట్లాడుతారు అనగానే పిలవగానే చెప్పగలిగే విధంగా మనం తీర్చిదిద్దబడాలి. ప్రతి సత్కార్యం విషయం అని అంటున్నాడు. ప్రతి సత్కార్యం విషయంలో మనం అర్హత సాధించాలి. ప్రతి సత్కార్యం విషయంలో సిద్ధపడి ఉండాలి అని అంటున్నాడు. సిద్ధపరచబడి ఇంకేమంటున్నాడండి? ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును. ఘనత నిమిత్తమైన పాత్రలుగా మనం తయారైపోవాలట. ఘనత నిమిత్తం దేవుడు వాడుకోవడానికి అర్హులంగా మనం తయారైపోవాలి. అలా తయారవ్వడానికి ఏర్పాటు చేయబడినదే ఈ కళాశాల. ఈ కళాశాలలో దేవునికి అర్హమైన పాత్రలుగా మనం ఎలా అవ్వాలి? ప్రతి సత్కార్యం విషయంలో మనం దేవుడు వాడుకోవడానికి సిద్ధంగా ఉండాలంటే ఏమేమి చెయ్యాలి? వీటినన్నిటినీ తెలియపరచడానికి ఇక్కడ తరగతులు. వారంలో ఒకసారి ప్రతి సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు తరగతులు జరుగుతాయి. ఇలాంటి ఎన్నో మంచి సంగతులు, మన ఆత్మకు బలాన్ని ఇచ్చి మనల్ని సన్మార్గంలో నడిపించే ఎన్నో పాఠాలు ఇక్కడ బోధించబడతాయి. చెప్పబడుతున్న ప్రతి వాక్యము కూడా దేని నిమిత్తం అంటే మన ఘనత నిమిత్తమే. మనం దేవుని కోసం ఘనపరచబడాలి. దేవుడు వాడుకోవడానికి ఘనమైన పాత్రలుగా మనల్ని మనం మలుచుకోవడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశం ఇది. బయట ఒక సామెత ఉందండి, ఇంటిని చూసి ఏం చూడాలట? ఇంటిని చూడగానే ఇళ్ళ గురించి చెప్పి వచ్చంట. అంతే కదండి. ఇంట్లోకి వెళ్ళగానే అన్నీ ఎక్కడ పడితే అక్కడ బట్టల గిట్టలు అన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేసి, ఎంగిలి గ్లాసులు, ఎంగిలి ప్లేట్లు ఎక్కడ పడితే అక్కడ అలాగ ఉన్నాయనుకోండి, అప్పుడు చూడగానే ఏమైపోద్ది? మనకి ఏమర్థం అవుతుంది? ఇళ్ళ గురించి ఏమర్థం అవుతుంది అండి? తెలీదా? ఈవిడ బద్దకిష్టాల్లో ఉంది, అసలు ఏ పని చేయట్లేదు, ఎక్కడున్నవి అక్కడే ఉన్నాయి, శుభ్రత లేదు, శుచి లేదు, ఇల్లంతా కంపు కొడుతుంది, ఈగలు ముసురుతున్నాయి. చూడండి, ఇంటిలో ప్రవేశించగానే ఆ పాత్రలు, ఆ వస్తువులు, వాటిని చూడగానే మనకు అర్థమైపోద్ది. వీళ్ళు ఈ టైపా, ఇలాంటి బద్దకిష్లా, సోమరులా, పనిచేయరా, ఈజీగా మనం అండర్స్టాండ్ చేసుకుంటాం. అందుకే సామెత పెట్టారు, ఇంటిని చూసి ఇల్లాలని చూడాలంట. ఇల్లాల గురించి అర్థమైపోద్ది వెంటనే. మరి ఇది దేవుని గృహము కదా, దేవుని గృహములో మనం పాత్రలు కదా. మరి మనం ఉన్న స్థితిని బట్టి దేవుడికి ఏమర్థం అవుతుంది? మనం పాత్రలం కదా, ఇంట్లో ఎక్కడ ఉండవలసినవి అక్కడ ఉండాలి, ఏ పని చేయవలసినవి ఆ పని చేయాలి. అప్పుడు మనం మన పాత్ర విషయం, దేవుని సత్కార్యం చేయడంలో
మనం ఏదైనా లోపం కలిగి ఉన్నాం అనుకోండి, అప్పుడు దేవుడు ఏమనుకుంటాడు మన విషయం? వీళ్ళు సిద్ధపడలేరు, వీళ్ళకి అర్హత లేదు, దేవుడు నేను వాడుకోవడానికి ఒక ఘనమైన పాత్రగా వాళ్ళని వాడుకోవడానికి నేను ఎదురు చూస్తుంటే వాళ్ళు ఇంకా సిద్ధపడలేదు అని మన విషయమై దేవుడికి మరి ఒక బాధ. ఏంటి నా పిల్లలేంటి ఎలా ఉన్నారు, నా గృహంలో పాత్రలో ఉన్న వీళ్ళంతా ఏంటి ఇలాంటి స్థితిలో ఉన్నారు, వీళ్ళు గొప్పగా ఉండాలని నేను కోరుకుంటున్నాను, అందరూ సత్కార్యం విషయంలో అర్హత సాధించాలని నేను ఆలోచన కలిగి ఉన్నాను. కొంతమంది పాటలు రావంటున్నారు, కొంతమంది ప్రార్థనలు రావంటున్నారు, కొంతమంది వాక్యం రాదంటున్నారు, కొంతమంది సమయానికి రాలేమంటున్నారు. ఇలాంటి పరిస్థితులు అనేవి మనకి చుట్టుకున్నాయి అనుకోండి, నెలకొన్నాయి అనుకోండి, దేవుని గృహము అనేది సరిగ్గా లేదు అని మనకు అర్థమైపోద్ది. కాబట్టి దేవుని గృహములో దేవుడు వాడుకునే విధంగా అర్హమైన పాత్రలుగా మనం ఉండాలంటే మనల్ని మనం సరిచేసుకోవడానికి ఏకైక మార్గం ఏంటి అని అంటే కేవలము దేవుని వాక్యమే కదండి మనకు చెప్తుంది, వాక్యమే కదా మనల్ని సరిచేస్తుంది. కాబట్టి దేవుని పనిని చెయ్యాలి, వాటినన్నిటినీ మనం నేర్చుకోవాలి. అందరూ ఘనమైన పాత్రలుగానే ఉండాలి, ఘనహీనతకి ఉండాలని దేవుడు అస్సలు ఎవరిని కోరుకోవట్లేదు. అందరూ ఒకే స్థాయిలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి దానికోసం మనమంతా సిద్ధపడాలి. ఇంకా మరికొన్ని విషయాల్లోకి మనం ఆలోచనలోకి వెళ్ళగలిగితే ఎఫెసీ పత్రికలో ఒక మాట ఉంది, చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 16. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకుబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు వారు శిరస్సై ఉన్నారంట. శిరస్సు అంటే ఏంటండి? శిరస్సు అంటే ఏంటి? హెడ్, తల. మరి దేవుని గృహముగా ఉన్నటువంటి మనమంతా ఎవరమే? శరీరం. సంఘము అనగా శరీరము. ఆ సంఘం అనబడే శరీరానికి యేసుక్రీస్తు వారు శిరస్సుగా ఉన్నారని ఇక్కడ చెప్తూ, ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి. సర్వ శరీరము అనగా మనము, సంఘము. ఆ సంఘములో ఉన్నటువంటి మీరంతా ఎవరు అనంటే అవయవాలు. మనమంతా దేవుని సంఘములో అనగా యేసుక్రీస్తు వారి శరీరములో అవయవాలుగా ఉన్నామంట. మన శరీరంలోని అవయవాల గురించి ఆలోచించండి. మెదడు ఉంటుంది, గుండె, కళ్ళు, కిడ్నీలు, శరీరంలో ఎన్నో అవయవాలు, కాళ్ళు, చేతులు. ఇవన్నీ ఎలాగైతే శరీరములో ఉంచబడ్డాయో అలాగే సంఘము అనబడిన శరీరములో మనమంతా అవయవాలుగా అమర్చబడ్డామంట. అవయవాలుగా అమర్చబడ్డాం. ఈ అవయవాలు ఏం చెయ్యాలని దేవుడు చెప్తున్నాడండి? ఈ అవయవాలు ఏం చెయ్యాలట? ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా. ప్రతి అవయవానికి ఏం పెట్టాడంటే దేవుడు? ప్రతి అవయవానికి తన పరిమాణము చొప్పున పని. సంఘములో మనమంతా అవయవాలైతే ఈ అవయవాలమైన మనకి దేవుడు ఏం పెట్టాడంటే పని పెట్టాడు. మన దేహములోనే ఎన్నో అవయవాలు ఉన్నాయి కదండి, అవన్నీ ఖాళీగా ఉంటున్నాయా ఏంటి? అవి ఎప్పుడైనా రెస్ట్ తీసుకుంటున్నాయి అవయవాలు? వాటికి ఏం రెస్ట్ లేదు, నిరంతరం పని చేస్తుండడమే. గుండె ఏమైనా కొద్దిసేపు ఒక అరగంట రెస్ట్ తీసుకొని వస్తాను అన్నది అనుకోండి, మనం ఏమైపోతాం? మన పని అయిపోయినట్టే. చూడండి, అలాగే మెదడు రెస్ట్ తీసుకుంటాను అన్నది అనుకోండి, కోమలోకి వెళ్ళిపోయినట్టే. శరీరంలో ప్రతి అవయవం చివరికి మనం నిద్రలో ఉన్నా అన్నీ పని చేస్తూ ఉంటాయి, వాటిని రిపేర్ చేసుకుంటూ ఉంటాయి.
చూడండి, శరీరంలో ప్రతి అవయవానికి దేవుడు పని పెట్టాడు. పలానా అవయవానికి పని లేదండి అని చెప్పడానికి ఒకటైనా ఉందా? ప్రతి దానికి పని ఉంటుంది, ఖాళీగా ఏమీ లేదు. మరి సంఘములో అనగా శరీరం, క్రీస్తు శరీరములో మనమంతా అవయవాలుగా ఉన్నప్పుడు మనకి పని ఉంటుందా ఉండదా? మనకి కూడా పని ఉంటుంది. అదే చెప్తున్నాడు, తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయాలి. తన పరిమాణము చొప్పున పని చేయాలంట. మరి ఏ రకమైన పని ఉంటుంది సంఘములో? దేవుని కోసం ఎన్నో కార్యక్రమాలు, ఒక సువార్త ప్రకటన చేయాలా, లేదంటే ఒక ప్రొజెక్టర్ కార్యక్రమం చేయాలా, లేదంటే ఒక లేఖనాల పరిశోధన సదస్సు కార్యక్రమం జరిగించాలా, లేదంటే ఒక తరగతిని జరిగించాలా, ఎన్నెన్నో కార్యక్రమాలు, ఒక కరపత్రాన్ని ముద్రించాలా. ప్రతి అవయవానికి కూడా పని ఉంది. నాకేం పని లేదండి, మామూలుగా వచ్చి వెళ్ళిపోతాను అని అనుకోవడానికి లేదంట. ప్రతి అవయవానికి కూడా దేవుడు పని పెట్టాడు. ప్రతి అవయవం కూడా పని చెయ్యాలి. అది దేవుడు సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద పెట్టినటువంటి భారము, బాధ్యత. అది మీరు అనుకోవచ్చు, ఏముందండి నాకేం పని వచ్చండి, నేను చదువుకోలేదండి, నేను పని చేయలేనండి అనుకోవడానికి లేదు. అందరికీ పని ఉంది. అందుకే అక్కడ ఏమంటున్నాడు, తన పరిమాణము చొప్పున మనం చేయడానికి ఎంతవరకు శక్తి ఉందో అంత పని. పరిమాణం అంటే ఏంటండి? పరిమాణం అంటే లిమిట్. ఇగో ఎంతవరకు నువ్వు చేయగలవు కదా, ఈ పని చేయి చాలు. నువ్వు ఎంతవరకు వాక్యం చెప్పగలవా, అయితే వాక్యం చెప్పు. లేదు నువ్వు కుర్చీలు సర్దగలవా, అయితే కుర్చీలు సర్దు. లేదంటే నువ్వు నడిపించగలవా, అయితే ఆ పని చేయి. లేదంటే సంఘం ద్వారా జరిగే కార్యక్రమాలకి ఆర్థికంగా సహాయించి పడగలరా, ఆ రకంగా పని చేయండి. చూడండి, ప్రతి ఒక్కరికి పని. ఎవరు ఖాళీగా ఉండడానికి లేదంట. ప్రతి అవయవం క్రీస్తు శరీరములో చక్కగా అమర్చబడ్డాం. మనమంతా దేవుని గృహములో పాత్రలుగా ఏర్పరచబడ్డాం. మనమంతా ఈ పాత్రలుగా పిలువబడిన, లేదంటే శరీరంలో అవయవాలుగా మనం భావించిన ప్రతి దానికి పని అనేది ఉంది. అంటే మనందరికీ ఏముంది? మనందరికీ పని ఉంది. అందుకే చేర్చబడ్డాం. పని లేకపోయింది అనుకోండి, మనకేం పని లేదు అనుకోండి, ఏం చేస్తాం? ఇంట్లో మనం ఎన్నో వస్తువులు పెట్టుకుంటాం, వాటితో ఇంకా మనకు పని లేదనుకోండి, ఏం చేస్తామండి? అయినా ఉంచుతామా? పని లేని వేస్ట్ అన్నీ బయట పారేయడమో, లేదంటే పాత సామాన్లు కూడా వస్తుంటాడు, పాత సామాన్లు కొంటాం అనుకొని అలాంటి వాళ్ళకి ఇచ్చేయడమో, లేదంటే ఏదో అటక మీద ఎక్కడో పెట్టేయడమో, స్టోర్ రూమ్లో ఎక్కడో పెట్టేయడం, ఇలాంటివన్నీ చేస్తాం. పని లేని పాత్రలన్నింటినీ, వస్తువుల్ని మూలను పెట్టేసుకుంటాం. కానీ సంఘములో అలాంటి ఛాన్స్ లేదంట. సంఘములో అవయవాలుగా అమర్చబడిన మనము, దేవుని గృహములో పాత్రలుగా ఉంచబడిన మనము ఖచ్చితంగా పని చెయ్యవలసినదే. దేవుని కొరకు ఘనమైన పాత్రలుగా ఉండవలసినదే. ప్రతి అవయవం కూడా తన పరిమాణం చొప్పున పని చెయ్యాలంట. పని చేస్తే ఏం జరుగుతుందని చెప్తున్నాడండి. అలా పని చేయడం వల్ల ఏం జరుగుతుందో కంటిన్యూషన్ మాటలు చదవండి. అలా పని చేస్తే ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకుబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది. చూడండి, ప్రతి అవయవం పని చేస్తే ప్రతి కీలు వలన ఏం కలుగుతుందంట? శరీరానికి బలము కలుగుతుంది. అనగా సంఘానికి బలం. అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తే ఈ అవయవాలు చేసిన పని వలన శరీరానికి ఏం చేకూరుతుంది అంటే బలం కలుగుతుంది. అనగా సంఘంలో ఉన్న ప్రతి అవయవాలుగా ఉన్న మీరంతా, మీరు ఏ పనులైతే చెయ్యాలని నిర్ణయించబడ్డారో మీ పనులు మీరు సక్రమంగా చేస్తున్నారు అనుకోండి, అప్పుడు సంఘానికి ఏం జరుగుతుందంట? బలము కలుగుతుంది. అలా బలము కలగడం వలన సంఘం ఏమవుతుందని చెప్పాడండి ఇక్కడ చివరిలో. అభివృద్ధి కలుగు చేసుకున్నది. సంఘము డెవలప్ అవ్వాలి అని అంటే, లేదంటే దేవుని గృహము అభివృద్ధి చెందాలి అని అంటే, క్రీస్తు శరీరము లేదా అవయవాలుగా ఉన్న మనమంతా డెవలప్ అవ్వాలి అని అంటే ఏం జరగాలి? పని జరగాలి. పని జరిగితే
సంఘానికి బలం కలుగుతుంది. బలం ఎప్పుడైతే కలిగిందో సంఘము అభివృద్ధి చెందుతుంది, డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఏ పని చేయకుండా డెవలప్మెంట్ ఉంటుందో చెప్పండి? ఏ పని చేయకుండా నేను అభివృద్ధి చెందేయాలి, నేను గొప్పవాడిని అయిపోవాలంటే ఎలాగవుతుంది చెప్పండి? ఇది ఏమైనా సాధ్యమేనా? సాధ్యం లేదు. ఏ సంఘమైనా డెవలప్ అవ్వాలి అని అంటే పని చెయ్యాలి. పని చేస్తేనే బలం. ఆ బలం వల్లనే అభివృద్ధి, డెవలప్మెంట్ అనేది చక్కగా జరుగుతుంది అని దేవుడు చాలా క్లియర్గా చెప్పాడండి. మరి అభివృద్ధి జరగాలి అని అంటే పని చెయ్యాలి. మరి ఏ రకమైన పని చెయ్యాలి? రాళ్ళు కొట్టాలా మనం ఏంటి? లేదంటే మోటార్లు మొయ్యాలా? ఏ పని చేయాలి? అన్ని పనులే. కోటి విద్యలు ఉన్నాయంట, కోటి పనులు. అవన్నీ దేనికోసం అంట? అవన్నీ కూటు కోసమే, మన కడుపు నింపుకోవడం కోసమే. అలాంటి పనులు చేయమని దేవుడు చెప్పట్లేదు. కానీ సంఘం అభివృద్ధి చెందడానికి మీ అవయవాలన్నీ చేయవలసిన పని ఏ ఉందో దేవుడు చెప్తున్నాడు. అది మనం ఒకసారి బైబిల్ గ్రంథంలో చూద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తులైనటువంటి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. చూడండి, సంఘములో మందిర నిర్మాణములో రాళ్ళు అన్నా, దేవుని గృహములో పాత్రలన్నా, లేదంటే సంఘము అనే శరీరములో అవయవాలన్నా ఏ పేరు ఉపయోగించినా అది దేనికోసం, ఎవరి కోసం వాడుతున్నారండి ఆ పదాలన్నీ? పాత్రలో అనేది ఎవరి కోసం? మన కోసమే. అవయవాలు అనేది ఇది ఎవరి కోసం? అది మన కోసమే. ఇక్కడ రాళ్ళు అని అంటున్నాడు, దేవుని మందిరముగా కట్టబడుతున్న సజీవమైన రాళ్ళు అని అంటున్నాడు. అది ఎవరి కోసం? సంఘం. అంటే ఒక నిర్మాణం విషయంలో మనం ఆలోచిస్తే ఒక నిర్మాణానికి రాళ్ళు ఎలాంటి అవసరత, కీలక పాత్ర కలిగి ఉంటాయో ఒక నిర్మించడంలో. ఇక్కడ మనం అంతా కూర్చున్నాం. మరి మీలో నిర్మాణం జరుగుతున్నప్పుడు మరి ఎంతమంది వచ్చి చూసారో లేదు తెలియదు. కానీ జనరల్గా ఏ నిర్మాణం చేసినా ఇటుకలన్నీ ఒకదాని తర్వాత ఒకటి చక్కగా పేరుస్తారు కదండి. ఆ రాళ్ళు అతుక్కోవడానికి మధ్యలో సిమెంట్ వేస్తారు. అవి పగడబందీగా ఫిక్స్ అయిపోతాయి, ఇంకా గట్టిగా అయిపోతాయి. వాటిని ఎవరు విడదీయలేరు. వాటిని పగలగొట్టాలి అని అంటే పెద్ద పెద్ద సుత్తులో ఏవో ఉపయోగిస్తేనే కానీ మళ్ళా ఓడవు. ఎలాగైతే రాళ్ళుగా అతకబడి ఒక మంచి గోడగా లేదంటే ఒక నిర్మాణంగా మనమంతా కూర్చోవడానికి ఇది ఎలాగైతే మలచబడిందో, దేవుడు ఉండడానికి అనుకూలమైన గృహం, దేవుడు నివాసం ఉండడానికి సంఘం ఒక మందిరం, అది ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలంట. ఆ మందిరానికి రాళ్ళు ఎవరంట? మనమే, సజీవమైన రాళ్ళు అని అంటున్నాడు. అలాగ ఉండవలసిన మనం ఏం చేయాలో చెప్తున్నాడు. చూడండి, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు. చూడండి, ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలట. మనం ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. పూర్వం ఇశ్రాయేలీలకి మరి పాత ధర్మశాస్త్ర ప్రకారము వారు ఎన్నో బలులు అర్పించేవారు. గొర్రెలను కానీ, లేదంటే పక్షుల్ని కానీ, లేదంటే రకరకాల పశువుల్ని వారు వధించేవారు, బలిగా అర్పించేవారు. దహన బలుల అనేవారు, పాప పరిహారార్థ బలులు అనేవారు, రకరకాల బలులు. కానీ ఇప్పుడు మనం శరీర సంబంధమైన బలులు అర్పించమని దేవుడు కోరుకోవట్లేదండి. ఏ బలులు అర్పించాలంట? ఆత్మ సంబంధమైన బలి అర్పించాలంట. ఏంటి ఆత్మ సంబంధమైన బలి? ఏ రకమైన బలి అది? ఏ విధంగా అర్పించాలి? బలి అనగానే త్యాగం, అంతే కదండి. బలి అనగానే ఏంటి అర్థం అంటే త్యాగం చేయడం. యేసుక్రీస్తు వారు కూడా మన నిమిత్తం బలైపోయారు. సిలువలో తన రక్తాన్ని చిందించి
మన పాపాల నిమిత్తం మనకి ప్రాయశ్చిత్తం కలుగు చేయడానికి, మనందరికీ మోక్షదాతగా ఉండడానికి యేసుక్రీస్తు వారు ఎలాగైతే బలి అయిపోయారో అదేవిధంగా మనం కూడా బలి అవ్వాలి. అలాగని మనం కూడా సిలువ వేసుకోవడం, మేకులు కొట్టించుకోవడం, లేదంటే కొరడాలతో కొట్టించుకోవడం ఇలాంటివి కాదు. కానీ ఆత్మ సంబంధమైన బలులు అని అంటున్నాడు. అంటే మన పాపాన్ని పోగొట్టుకోవడానికి, మనల్ని రక్షణలోకి నడిపించడానికి యేసుక్రీస్తు వారు ఏ త్యాగం అయితే చేశారో మనం కూడా ఇతరులను రక్షించడానికి, ఇతరుల పాపాలు పోగొట్టుకునే విధంగా వాళ్ళకి రక్షణను అనుగ్రహించడానికి మనము కూడా త్యాగాలు చేయవలసి ఉంటుంది. త్యాగం చేయాలి. మనం కూడా మన సహోదరుల నిమిత్తం ఏం చేయాలని బైబిల్లో రాయబడింది. యోహాను పత్రికలో 3:16లో రాయబడింది కదా. చూడండి అక్కడ ఏం రాయబడింది. మనం కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. చూడండి ఆ మాట చదవండి ఒకసారి. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఇట్టుదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. అనగా మనం త్యాగం చేయవలసిన వారమై ఉన్నాం. మరి అది ఏ రకమైన త్యాగం? ఆత్మ సంబంధమైన బలి అర్పించడం అంటే మనం కూడా త్యాగం చెయ్యాలి అని అంటున్నాడు. సంఘం అభివృద్ధి చెందాలి అని అంటే మనం కూడా త్యాగం చేయవలసి ఉంది. మరి మొదటి శతాబ్దంలో కూడా సంఘం అనేది ఏర్పరచబడింది. మరి ఆ సంఘం అభివృద్ధి చేయడానికి మరి వారు ఏ రకమైన త్యాగాలు చేశారు, ఎలాంటి ఆత్మ సంబంధమైన బలులు అర్పించారు అనేది మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు చూద్దామండి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 7వ వచనంలో ఒక మంచి మాట వ్రాయబడింది. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 7వ వచనం. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. చూడండి ఇక్కడ శిష్యుల సంఖ్య విస్తరించిందంట. శిష్యుల సంఖ్య విస్తరించింది. ఈరోజు కొద్దిగా సంఘముగా కూడుకున్నటువంటి మనము విస్తరించాలి. విస్తరిస్తేనే కదా అభివృద్ధి. ఆత్మలను రక్షిస్తేనే కదా. అంతే కదండి. ఎంతోమంది ఆత్మలను రక్షించి వాళ్ళని సన్మార్గంలోనికి తీసుకురాగలిగితేనే అభివృద్ధి. ఇద్దరు నలుగురు అవడం, నలుగురు 10 మంది అవడం, 10 మంది 20 మంది అవడం, ఇలా శిష్యుల సంఖ్య అభివృద్ధి చెందుతుందనుకోండి. అది దేనికి నిదర్శనం? సంఖ్య పెరుగుతుంది అని అంటే ఆత్మలు రక్షింపబడుతున్నాయని అర్థం. అంతే కదండి. దేవుడంటే ఆసక్తి కలిగి ఉన్నారని అర్థం. వాళ్ళు కూడా దేవుని గృహంలో చేర్చబడ్డారని అర్థం. వాళ్ళు కూడా సంఘములో అవయవాలుగా అమర్చబడ్డారని అర్థం. ఇక్కడ మొదటి శతాబ్దంలో కూడా శిష్యుల సంఖ్య విస్తరిస్తుందంట. అలా విస్తరించడానికి కారణం ఏంటి? ఎందుకు విస్తరించిందంటే అండి, ఎందుకు విస్తరించింది అక్కడ సమాధానం చెప్పారు కదా. దేని వలన శిష్యుల సంఖ్య విస్తరించిందంట? దేవుని వాక్యము ప్రబలమై. చూడండి అక్కడ దేవుని వాక్యం ప్రబలం అవ్వడం వలన ఏం జరిగింది? శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. అంటే మన సంఖ్య కూడా విస్తరించాలి అని అంటే దేవుని గృహములో కొత్త కొత్త పాత్రలు ఇక్కడ చేర్చబడాలి అని అంటే, దేవుని సంఘములో అవయవాలుగా అనేక మంది ఇక్కడికి చేరుకోవాలి అని అంటే ఏం జరగాలి? ఏం జరగాలండి? వాక్యము ప్రబలమవ్వాలి. వాక్యం అనేది ప్రకటింపబడాలి. మరి వాక్యం అనేది ప్రకటింపబడాలి అని అంటే ఇక్కడ మనం కూర్చొని పాటలు పాడి ప్రార్థనలు చేసుకుని వెళ్ళిపోతే మొత్తం అందరికీ వాక్యం వెళ్ళిపోద్దా? ఏం చేయాలి? ఏం చేయాలండి? ఏం చేస్తే వాక్యం ప్రబలం అవుద్ది? సువార్త ప్రకటన. వాక్యం అనేది విస్తరించబడాలి పరిసర ప్రాంతాల్లో. ఇక్కడ తెలియాలి, ఇక్కడగో దేవుని కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇక్కడ దేవుని జ్ఞానం బోధించబడుతుంది, ఇక్కడ మంచి మంచి విషయాలు తెలియపరుస్తున్నారు, ఇక్కడ మా ఆత్మను అభివృద్ధి పరుచుకోవడానికి దేవుని దృష్టిలో ఘనమైన పాత్రలుగా మమ్మల్ని మేము మలుచుకోవడానికి ఇక్కడ అవకాశం దొరుకుతుంది. ఇది అందరూ వినియోగించుకోవాలి అని పరిసర ప్రాంతాల్లో తెలియాలి. తెలియాలి అని అంటే
వాక్యము ప్రకటింపబడుతూ ఉండాలి. మనం సువార్త అనగానే ఎక్కడికి వెళ్ళిపోతారంటే సహజంగా సువార్త అనగానే అందరూ ఏ సంఘం వారైనా ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు? ఎక్కడో దూరం వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతుంటారు. విజయనగరం, శ్రీకాకుళం, లేదంటే అరకో, పాడేరో అక్కడికి వెళ్ళిపోవాలనుకుంటారు. అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పేసి వచ్చేస్తాం. ఎంతమంది విన్నారో తెలియదు, ఎంతమంది మార్పు చెందారో తెలియదు. అంతే కదా, చెప్పేసి వచ్చేస్తాం. 1-2 రోజులు వాక్యం ప్రకటిస్తాం, కరపత్రాలు పంచుతాం, తిరిగి వచ్చేస్తాం. మరి ఎంతమందిగా వాక్యం అర్థమైంది తెలియదు. వాళ్ళలో ఎంతమంది మారు మనసు పొందారు మనకు తెలియదు. ఎంతమంది బాప్తిసం పొందాలనుకుంటున్నారు మనకి ఏం తెలియదు. చేయవలసిన పని ఎక్కడ అంటే మన పరిసర ప్రాంతాల్లో చెయ్యాలి. ముందుగా ఇక్కడ చెయ్యాలి. ఈ మధురవాడ ఈ కళాశాల సరౌండింగ్స్లో ఇంచుమించు ఒక 2-3 కిలోమీటర్లు మనం తిరుగుతున్నాం అనుకోండి. దగ్గరగా ఉన్న వాళ్ళంతా వస్తూ ఉంటారు ఇక్కడికి. ఇక్కడే కదా, పక్కనే కదా చర్చ్. ఎక్కడో పాడేరులో ఉన్నోడిని ఇక్కడ రమ్మంటే వస్తారా? లేదా విజయనగరంలో ఉన్నోళ్ళు ఇక్కడికి రండి, ఇక్కడ క్లాసులు చెప్తాంటే వస్తారా? లేదంటే ఎక్కడో శ్రీకాకుళంలో సువార్త చేసి ఇక్కడ క్లాసులకు రండి అంటే వస్తారా? ఇక పక్కనే కదా, 1 కిలోమీటరే కదా, 2 కిలోమీటర్లే కదా. అలా వాకింగ్ చేసుకున్నట్టు ఉంటుంది. వెళ్ళి వాక్యం విందాం. చూడండి, ఈ సరౌండింగ్స్లో మనం కార్యక్రమాలు చేయాలి, ఎక్కడెక్కడో చేయడం కాదు. ఈ సరౌండింగ్స్లోనే సువార్త ప్రకటించాలి. ఈ సరౌండింగ్స్లోనే ప్రొజెక్టర్ కార్యక్రమాలు వేయాలి. ఎవరైనా తెలిసిన వారు ఎవరైనా ఉంటే గృహ కూడికలు పెట్టుకోవాలి వీధిలో, లేదంటే కుటుంబ ప్రార్థనలు ఏర్పాటు చేసుకోవాలి. చూడండి, ఇలాంటివన్నీ మనం ముమ్మరంగా చేయగలిగితే అప్పుడు వాక్యం ఏమవుతుంది? వాక్యము ప్రబలమవుతుంది. వాక్యము అనేక మందికి వినిపింపబడుతుంది. అప్పుడు విన్నవారు ఆలోచిస్తారు. ఇక్కడ 10 నిమిషాలు చెప్పినా చాలా చక్కగా చెప్పారు. ఒక అరగంట పాటలు చాలా బాగున్నాయి, ప్రొజెక్టర్ ద్వారా ఎన్నో అర్థవంతమైన పాటలు. ఇక్కడికి వెళ్తే మనకి ఏమైనా దొరుకుతుంది, మనం ఏమైనా నేర్చుకోగలం, దేవుని గురించి ఏమైనా విషయాలు తెలుస్తాయి అని ఆలోచన వారిలో కలిగించే విధంగా మనం చిన్న విత్తనాన్ని నాటగలగాలి. వాక్యము ప్రబలమవ్వాలి, వాక్యము ప్రకటింపబడాలి. అప్పుడేం జరుగుతుంది? అప్పుడు శిష్యుల సంఖ్య విస్తరించబడుతుంది. ఇవన్నీ చెయ్యాలి అని అంటే మనం ఏం చేయాలి? పని చేయాలి. ప్రతి అవయవం పని చేస్తేనే, ప్రతి కీలు వలన కలిగిన బలము చేత సంఘము అనే శరీరము అభివృద్ధి చెందుతుందని దేవుడు ఏ మాట అయితే చెప్పాడో, ఇవన్నీ నెరవేరాలి అని అంటే ఇది అందరూ చేయవలసిన పని. ఏదో ఒక్కరే ఉన్నారో ఒకళ్ళు చేసుకెళ్ళిపోతారంటే కుదరదు. మన ప్రిన్సిపల్ వినయ్ గారు ఉన్నారు, ఆయన చేసుకుంటాడులేండి, లేదంటే సోదరు దివ్య ఉంది, మరి ఆమె చూసుకుంటుందిలేండి, మనకేం సంబంధం లేదు, వారం వారం వచ్చి వెళ్ళిపోతాం అని అనుకుంటే కుదరదు. ఎందుకంటే ప్రతి అవయవానికి కూడా పని ఉంది. అదే కదా మనం బైబిల్లో చదువుకున్నాం. ప్రతి అవయవం కూడా పని చేయాలి. ప్రతి ఒక్కరు కూడా సజీవమైన రాళ్ళ వలె దేవుని మందిర నిర్మాణములో మనం చేర్చబడాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుడు వాడుకునే ఘనమైన పాత్రలుగా మనం మలచబడాలి. అంటే అందరికీ ఏముంది? అందరికీ కూడా పని ఉంది. అందరూ చెయ్యాలి. ఎవరో ఒకరు చేస్తారు, ఇద్దరు చేస్తారు, ముగ్గురు చేస్తారు అనడానికి వీలు లేదు. మీకు ఇవ్వబడినటువంటి పరిమాణం, మీ అవయవ పరిమాణం చొప్పున ప్రతి అవయవం ఎలాగైతే శరీరంలో పనిచేస్తుందో మీరు కూడా తప్పకుండా పని చెయ్యాలి. అందరూ కలిస్తేనే విస్తరణ అనేది జరుగుతుంది. వాక్య విస్తరణ, బలం అనేది సమకూడుతుంది సంఘానికి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయగలగాలి. ఇలాంటివన్నీ చేస్తేనే సంఘము అనగా దేవుని గృహము దినదినము అభివృద్ధి చెందుతుంది. ఈ సంఘానికి దేవుడిచ్చినటువంటి అనుగ్రహం, ఈ బాధ్యత, మనల్ని పరిశుద్ధపరిచాడు, సంఘంలో శరీరంలో అవయవాలుగా ఉంచడానికి అర్హతనిచ్చాడు. అంటే మనమంతా అనుగ్రహింపబడిన వారం, దేవుని సంకల్పంలో ఏర్పరచబడిన వారం. సంఘము దేనికి స్తంభం అంటే చదువుకున్నారు ఎప్పుడైనా? సత్యమునకు స్తంభం. సత్యానికి సంఘమే స్తంభము అని అంటున్నాడు. ఎంత బాధ్యతను దేవుడు అనుగ్రహించాడండి. మరి ఇలాంటి భారమైన పనులు, బాధ్యత కలిగిన పనులు ఇక్కడ కూడుకున్న మన అందరి మీద ఉంది. అందరూ కలిసి పని చేస్తేనే సంఘము అభివృద్ధి చెందుతుందండి. ఏదో కట్టేసాం, మొదటి రోజు మొదటి క్లాస్ అయ్యింది, వచ్చి కూర్చున్నాం, ఇంకా మరి నెక్స్ట్ వారం నుంచి కనపడమంటే బోల్డ్ పని ఉంది.
చూడండి, ఏదో సామెత ఉంది కదండి, ఇల్లు అలగ్గానే పండగ కాదంట. ఇల్లు అలిగితే పండగ అయిపోద్దా? పండగ కావాలంటే చాలా చేయాలి. ఇల్లు ఒకటే కాదు, కొత్త బట్టలు కొనుక్కోవాలి, మంచి మంచి రకరకాల భోజనాలు, పిండి వంటలు అన్నీ పెట్టుకోవాలి, అందరికీ విష్ చేయాలి, చూడండి అందరూ సంతోషంగా ఉండాలి, అప్పుడు దాన్ని పండగ అంటారు. నెక్స్ట్ చాలా ప్రాసెస్ ఉంది కదండి పండగ జరుపుకోవడానికి. ఇప్పుడు కూడా ప్రజెంట్ మన పరిస్థితి ఎలా ఉందంటే ఇల్లు అలికే స్థితిలో ఉంది. ఇది పండగగా ఎప్పుడవుతుంది? బోల్డ్ పనులు ఉన్నాయి కదా. ఇల్లు అలకడం స్టార్టింగ్, పండగలో ఫస్ట్ పని అది. ఇల్లు శుభ్రం చేసుకోవడం, ఆ తర్వాత అలంకరించుకోవడం, ఆ తర్వాత కొత్త బట్టలు కొనుక్కోవడం, ఆ తర్వాత వంటలు చేసుకోవడం, శుభ్రంగా రకరకాల ఐటమ్స్ ఉంటాయి, పిండి వంటలు ఉంటాయి, స్వీట్లు ఉంటాయి, బిర్యానీ ఉంటుంది, చాలా ఉంటాయి. ఇవన్నీ సిద్ధపరచుకున్న తర్వాత అందరూ హ్యాపీగా కూర్చొని సరదాగా మాట్లాడుకొని తినడం, అది పండగ. ఇది లోక సంబంధమైన పండగ అయితే, దేవుని దృష్టిలో పండగ ఏంటి? సంఘం అభివృద్ధి చెందడమే, ఒక ఆత్మ రక్షింపబడడమే దేవునికి పండగ. ఒక ఆత్మ రక్షింపబడితే దేవుడు ఏం చేస్తాడటండి? పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలతో కూడా ఆయన సంతోషిస్తాడట. అది పండగ. మరి సంతోషించాలి అని అంటే, ఒక ఆత్మ రక్షింపబడి ఇక్కడ ఒక కొత్త వ్యక్తి రావాలి అని అంటే ఏం జరగాలి? సువార్త ప్రకటన చేస్తేనే వాళ్ళు రాగలరు. సువార్త ప్రకటన జరిగితేనే మార్పు అనేది వస్తుంది. వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగుతుంది. కాబట్టి ఆ మాటలు మనం ప్రకటించాలి, వాక్యము ప్రబలం అవ్వాలి. అలా ప్రబలమైనప్పుడే శిష్యుల సంఖ్య విస్తరిస్తుంది. అలా విస్తరించినప్పుడే పరలోకంలో ఉన్న దేవునికి ఆనందం, సంతోషం. ఈ రకమైన కార్యక్రమాలు చేయగలిగితేనే అభివృద్ధి అనేది ఉంటుంది. దేవునికి ఘనమైన పాత్రలుగా మనం వాడబడతాం. ఏదో స్టార్టింగ్ కొత్త కదా వచ్చేసాం, అయిపోయింది మొదటి రోజు అనుకొని విడిచిపెట్టేయడానికి లేదండి. ఒకవేళ అలాగా విడిచిపెడితే మన పరిస్థితి ఏంటో ఒకసారి ప్రకటన గ్రంథంలో చెప్తున్నారు, చదువుకుందామండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. ఇది మాటలు ఎవరితో చెప్తున్నారండి? ఈ మాటలు ఎవరితో చెప్తున్నారు? యేసుక్రీస్తు వారు సంఘముతో చెప్తున్నారు. ఏ సంఘానికి? తుయతైరులో ఉన్నటువంటి సంఘపు పెద్దలకు ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. సంఘములో దేవుడు ఏమేమి అబ్జర్వ్ చేస్తాడటండి? యేసుక్రీస్తు వారు కానీ, పరలోకమందున్న తండ్రి కానీ ఏమేమి చూస్తాడట సంఘములో? మనం చేస్తున్న క్రియలు చూస్తాడట. ఏం పనులు చేస్తున్నారు నా కోసం? సువార్తలేని ప్రకటిస్తున్నారా? లేదంటే వీధిలో ఏమైనా ప్రొజెక్టర్ కార్యక్రమాలు ఏమైనా వేస్తున్నారా? లేదంటే ఇంటింట వాక్య పరిచర్య కార్యక్రమాలు జరిగిస్తున్నారా? ఏం చేయగలుగుతున్నారు అని మన క్రియలన్నీ చూస్తాడట. నీ క్రియలను, ఇంకా నీ ప్రేమను. సహోదరుల మధ్య ఏ విధమైన ప్రేమ ఉంది? ఒకరు కష్ట సుఖాలు ఒకరు తెలుసుకుంటున్నారా? ఒకరు మీద ఒకరు ఆదరణ కలిగి ఉన్నారా? ప్రేమ కలిగి పలకరించుకుంటున్నారా? ప్రేమగా మాట్లాడుకుంటున్నారా? లేదా నాలో ఏమైనా ద్వేషాలు ఏమైనా ఉన్నాయా? ఎడ్డమంటే తెడ్డం అంటున్నారా? ఏంటి ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? అవి కూడా దేవుడు చూస్తాడట. మీ క్రియలు చూస్తాడు, నీ ప్రేమను చూస్తాడు, ఇంకా నీ విశ్వాసం. ఎంత విశ్వాసం ఉంది నా మీద వాళ్ళకి? నా మీద ఎంత నమ్మకం ఉంది వారికి? అవిశ్వాసులుగా ఉన్నారా, విశ్వాసులుగా ఉన్నారా? నమ్మకం అనేది ఎప్పుడండి కుదురుతుంది? ఎప్పుడు నమ్మగలం మనం? ఏంటి ఒకరి మీద మనకి ఒక నమ్మకం ఎప్పుడు కుదురుతుంది? మీరైనా ఎవరినైనా ఎక్కువ ఎవరు నమ్ముతారు సహజంగా? ఏంటి ఎవరు నమ్మట్లేదా? ఎవరికి నమ్మకం లేదా? ఇంట్లో పిల్లల్ని మీరు నమ్మాలనుకోండి, వాళ్ళు ఎలాగుంటే మీరు నమ్ముతారు? చెప్పిన మాటలన్నీ విని బాగా చక్కగా చదువుకొని
మనకు లోబడి మనకు గౌరవిస్తూ ఉన్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళని నమ్ముతాం. అదే మన మాట వినకుండా ఇష్టానుసారంగా తిరుగుతున్నారు అనుకోండి, వాళ్ళ మీద మనకు నమ్మకం ఉంటుందా? మాటికి అడుగుతుంటాం, ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు, ఫోన్లు చేస్తుంటాం కదా, స్కూల్ అయిపోయినా ఇంకా రాలేదేంటి, సామాన్లు తెమ్మని డబ్బులు ఇచ్చాను కదా, ఎంత అయిందో చెప్పు, మిగిలిన చిల్లర ఎంత మిగిలింది, ఇలాంటివన్నీ అడుగుతున్నాం అనుకోండి. అప్పుడు ఏంటి మనకు అర్థం? అలా అడుగుతున్నామంటే వాళ్ళ మీద నమ్మకం ఉందనా లేదనా? వాళ్ళ మీద నమ్మకం లేకపోతే అన్నీ అడుగుతుంటాం. నమ్మకం ఉందనుకోండి మనం ఏమీ అడగం, వాళ్ళు ఏది చేసినా మంచి చేస్తారులే అని చెప్పి నమ్ముతాం. అలాగే ఒక భర్త మీద భార్యకి నమ్మకం, భార్య మీద భర్తకి నమ్మకం, ఇలాంటివన్నీ నమ్మకాలైనా ఉంటాయి. నమ్మకం ఉన్నంతసేపు మనం వాళ్ళని సందేహించం. వాళ్ళ గురించి నాకు తెలిసండి, వాళ్ళు అలాంటి వాళ్ళు కాదండి, మనమే వాళ్ళని సమర్థిస్తూ ఉంటాం, ఎందుకంటే నమ్మకం. అలాగే దేవుడికి మన మీద నమ్మకం, అలాగే మనము దేవుని పైన ఉన్నటువంటి నమ్మకం గట్టిగా ఉండాలనుకోండి. మనం ఎలా ఉండాలి? దేవునికి లోబడి ఉండాలి, దేవుడు చెప్పిన పనులన్నీ చేస్తూ ఉండాలి, దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండాలి, దేవునికి గౌరవం ఇవ్వాలి, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు నా కుమారులు పలానా మధురవాడలో ఉన్నటువంటి కళాశాలలో ఉన్నవారంతా, స్త్రీలు కానీ పురుషులు కానీ, వాళ్ళంతా నాకు నమ్మకమైన వారు, నా ఇల్లంతటిలో నమ్మకంగా ఉంటున్నారు వాళ్ళు. చూడండి, మోషే గురించి దేవుడు ఏమన్నాడు? మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎందుకంటే అలాంటి కష్ట నష్టాల్లో కూడా నిలవబడగలిగి, ఎన్ని శ్రమలు వచ్చినా శోధనలు వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టలేదు మోషే ఎప్పుడు. అది నమ్మకం అంటే. అలాగే మన మీద కూడా దేవునికి ఆ రకమైన నమ్మకం. పలానా రవిచంద్ర దాస్ గారు అంటే నమ్మకం, పలానా వినయ్ గారు అంటే నమ్మకం, లేదంటే పలానా మేరీ గారు అంటే నాకు నమ్మకం అని దేవుడు మన గురించి మనం చెప్పుకోవాలి అని అంటే ఏం చేయాలి? మనం కష్టాలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, రకరకాల అనారోగ్య పరిస్థితులు ఉంటాయి. ఎలాంటి శోధనలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మనం దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని తొలగించుకోకూడదు. వాటిని అన్నిటినీ సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం అనుకోండి, ప్రతిదానికి దేవుడా నేను ఉన్నానని నిలవబడ్డాం అనుకోండి, అప్పుడు దేవునికి మన మీద చాలా నమ్మకం ఉంటుంది. అదే అంటున్నాడు ఇక్కడ, నీ విశ్వాసమును, నీ పరిచర్య, మనం చేస్తున్నటువంటి పరిచర్య, సంఘము ద్వారా చేస్తున్నటువంటి పరిచర్య అంతా నేను ఎరుగుదును, ఇంకా నీ సహనమును కూడా నేను ఎరుగుదును అని చెప్తే ఏమంటున్నాడండి? నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని నేను ఎరుగుదును. మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు మరీ ఎక్కువగా చేస్తున్నాడంట. ఏంటి దీని అర్థం ఏంటి? మొదటి క్రియలేంటి, కడపటి క్రియలేంటి? మొదటి క్రియలకి కడపటి క్రియలకి తేడా ఏంటి? మనం ఉన్నాం అనుకోండి, ఏదైనా కొత్తగా ఉంది, మొదటగా ఇప్పుడు సంఘం ఆరంభమైంది, తరగతులు ఆరంభమయ్యాయి, ఫస్ట్లో అందరూ చాలా బాగుంటారు కదండి, అందరూ ఇంట్రెస్ట్గా వస్తుంటారు. కొన్ని రోజులు పోయిన తర్వాత రకరకాల కారణాలు వస్తుంటాయి, పక్కనే ఉన్నా రాలేము. మరి చూడండి, మొదటి క్రియలకి తర్వాత క్రియలకి ఆరంభంలో అందరూ ఆసక్తిగానే ఉంటారు, స్టార్టింగ్లో అందరికి ఇంట్రెస్ట్గానే ఉంటుంది. కొన్ని రోజులు గడిచేసరికి మొదటిలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తగ్గిపోతుంటుంది సహజంగా మనుషుల మధ్య, అంతే కదండి. పెళ్ళైన కొత్తలో ఉన్నంత ఇంట్రెస్ట్ భార్య మీద ఎంతకాలం ఉంటుంది? 1 సంవత్సరం 2 సంవత్సరాలు. పిల్లలు పుట్టారంటే అంత ఇంట్రెస్ట్ చూపించరు, ఇంకా పిల్లల మీదకి వెళ్ళిపోద్ది మనసు అంత. వాళ్ళతో ఆడుకోవాలి, వాళ్ళని తిరగాలి, వాళ్ళకి ఏదో కొనాలి, వాళ్ళకి ఏదో చేయాలి. చూడండి, ఇలా ఇంట్రెస్ట్ కొత్తలో ఉన్నట్టుగా ఉండరు. అందుకే మాటగా అంటుంటారు, నువ్వు అప్పుడు ఉన్నట్టు లేవు, మారిపోయి శుభ్రంగాని, అంతే కదండి. పెళ్ళైన కొత్తలో నువ్వు అన్నీ నాకు వండి పెట్టేదని ఇప్పుడు ఏమీ ఉండట్లేదు నువ్వు అని భార్య మీద, భార్య భర్త మీద మొదటి ఉన్నట్టు నువ్వు లేవు అని ఎలాగైతే అంటూ ఉంటారో సహజంగా, అలాగే దేవుడు కూడా చెప్తున్నాడు, నీ మొదటి క్రియలు ప్రారంభంలో చాలా ఇంట్రెస్ట్గా ఉన్నావు, చాలా ఆసక్తిగా ఉన్నావు, అన్ని కార్యక్రమాలకు వచ్చేస్తున్నావు, దేవుడు అంటే భయము భక్తి కలిగి ఉన్నావు, ఏ పని చెప్పినా చేసేస్తున్నావు. కానీ కొద్ది రోజులకి మనుషులు అలా ఉండలేరు, ఆసక్తి తగ్గిపోతుంటుంది. సమయం ఉన్నా
కారణాలు చెప్తూ ఉంటాం. అగో ఏదో పని ఉంది నేను రాలేను, ఓకే, లేదంటే ఒంట్లో పోలేదు, లేదంటే ఇంకేవేవో ఊరు వెళ్ళాను, లేదంటే ఇంకేదో పెళ్ళికి వెళ్ళాను, మా వాళ్ళకి సడన్గా ఏదో అయిపోయిందో చూడడానికి వెళ్ళాను. ఇలాంటి ఎన్నెన్నో కారణాలు. నిజంగా జరిగి రాలేకపోతే పర్వాలేదండి, అది దేవుడికి తెలుస్తుంది. అలాంటివి జరగకపోయినా ఏదో ఇది ఎగ్గొట్టడానికి ఏదో ఒకటి చెప్పాలో బాబు, లేదంటే ఊరుకోరు అని మనం ఏది పడితే చెప్తున్నాం అనుకోండి, మనుషులంగా మనకు తెలియకపోయినా దేవుడికి తెలిసిపోద్ది కదా. దేవుడికి అన్నీ తెలుసు. అలా తెలుసు కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ క్రియలన్నీ నాకు తెలుసు, నీ ప్రేమ అంతా నాకు తెలుసు, నీ విశ్వాసమును తెలుసు, నీ పరిచర్య తెలుసు, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని నేను ఎరుగుదును. ప్రారంభంలో ఉన్నదానికంటే మరీ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనుకోండి, మన గురించి కూడా దేవుడు ఎలాగా చెప్పుకుంటాడు అక్కడ పరలోకంలో. మన గురించి కూడా దేవుడు గర్వపడుతుంటాడు. ప్రారంభం లేదు, అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తారు, కానీ ఇక్కడ మధురవాడలో ఉన్నటువంటి ఇక్కడ కళాశాలకు సంబంధించిన వారు మొదటి కంటే ఇప్పుడు ఇంకా బాగా డెవలప్ అయ్యారు, అందరూ బాగా చక్కగా పనిచేస్తున్నారు అని దేవుడు చెప్పుకునే రీతిలో మనమంతా అభివృద్ధి చెందాలి. మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువగా ఉన్నాయి. ఇలా చేయగలిగితే అప్పుడు దేవుని గృహం అనేది అభివృద్ధి చెందుతుందండి. చేయలేకపోతే వచ్చి కూర్చొని వెళ్ళిపోతే ఏదో చెప్తున్నారు వినేసి వెళ్ళిపోతున్నాం అని అనుకుంటే ఇంకా అభివృద్ధి ఏముంటుంది, డెవలప్మెంట్ ఏముండదు. శిష్యుల సంఖ్య విస్తరించాలి అని అంటే పని చేయాలి, వాక్యం ప్రబలింపజేయాలి. వాక్యం ప్రబలింపజేయాలంటే వాక్యం అనేక మందికి విస్తరింపగలిగే పనులు ఏవేవైతే ఉన్నాయో వాటిని మనం అందరం చేయగలగాలి. అలా చేస్తేనే ఆ సంఘం పట్ల దేవుడికి అనుగ్రహం అనేది ఉంటుంది, మనకి సహాయం అనేది చేస్తాడు దేవుడు. వచ్చామా, వెళ్ళామా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారింది అన్నట్టు ఏదో డైలాగ్ ఉంటుంది కదా, ఆ టైప్లో మనం వచ్చామా వెళ్ళామా అన్నట్టుంటే అది ఎప్పటికీ అభివృద్ధి కాలేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది. కాబట్టి సంఘం అభివృద్ధి చెందాలి అని అంటే అది ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు ఎవరి చేతిలో ఉందండి? మన చేతిలోనే ఉంది. మన సంఘం అభివృద్ధి చెందాలన్నా, అనేక మంది ఆత్మలు రక్షించాలన్నా, మనం చేయవలసిన బాధ్యతలన్నీ సక్రమంగా చేయగలిగితే ఇవన్నీ సాధ్యం అవుతాయి. మొదటి శతాబ్దంలో వారంతా అదే చేశారు. అంత సహవాసంగా ఏక మనస్సుతోటి ఏక తాత్పర్యంతో ఒకే మాట మీద నిలబడి అందరూ కలిసికట్టుగా పనిచేశారు కాబట్టి అభివృద్ధి అనేది జరిగింది. మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం గురించి నేటికి మనం చెప్పుకుంటున్నాం. 2000 సంవత్సరాలు అయిపోయింది కదండి అక్కడ సంఘం ఆరంభమై. మాటమాటికి ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అని అంటే వాళ్ళ క్రియలు అంత గొప్పగా చేశారు. భవిష్యత్తు తరాలలో ఎవరెవరైతే క్రైస్తవులుగా మారుతున్నారో వాళ్ళందరికీ ఒక మార్గాన్ని చూపించారు. క్రైస్తవ్యం అంటే ఇది, మీరు చేయవలసిన పనులు ఇవి, అవసరమైతే చరస్థిరాస్తులైనా అమ్మాలి, ఎవరెవరికైతే అక్కరగా ఉందో వాళ్ళందరికీ పంచాలి, అందరికీ సహాయపడాలి. చూడండి, ఒక మార్గం, ఒక మాట వేశారు క్రైస్తవుడు ఎలా బ్రతకాలి అని. ఆ మాటలను బట్టి మనం మొదటి శతాబ్దపు క్రైస్తవ్యాన్ని ఆదర్శంగా తీసుకుంటే, ఆ సంఘాన్ని ఆదర్శంగా తీసుకుంటే మన సంఘం కూడా అదే బాటలో నడిస్తే అభివృద్ధి అనేది జరుగుతుంది. కాబట్టి ఇది అందరిపైన బాధ్యత ఉంది. కాబట్టి మీరందరూ సంఘములో అవయవాలు కాబట్టి, దేవుని మందిరంలో సజీవమైన రాళ్ళు కాబట్టి, దేవుని గృహంలో మీరు ఘనత పొందవలసిన పాత్రలుగా ఉన్నారు కాబట్టి అంతా కలిసికట్టుగా దేవుని పనిలో ఉండాలని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే, తన కొరకు ఆనాడు చెప్పాడు వేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవా